श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ, సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా. Baba, Sai Baba.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai
बाबा साई 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 साई बाबा 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 साई साई बाबा 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 साई श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री
शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 39వ అధ్యాయం. నిన్నటి తర్వాయి. మాధవరావు నడుం బిగించాడు. భూగృహము మొదటి అంతస్తు తయారయ్యాయి. బావి కూడా తవ్వించారు. పని అంతవరకు వచ్చింది. బాబా కూడా లెండి వైపు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు గోడలకి కిటికీలు తలుపులు అమర్చడాన్ని ఉత్సాహంతో చూసేవారు. చూపుడు వేలిని పైకెత్తి, ఇక్కడ తలుపు పెట్టండి, ఇక్కడ కిటికీ పెట్టండి, తూర్పు వైపున గ్యాలరీ కట్టండి, చాలా బాగుంటుంది అనేవారు. సరే, కార్యకారణ నిమిత్తంతో తర్వాత పని బాపు సాహెబ్ జోగ్తో జరగవలసింది కనుక ఆ పనిని అతనికి అప్పగించారు. ఈ ప్రకారంగా పని నడుస్తున్నప్పుడు బుట్టి అంతఃకరణకి స్ఫూర్తి కలిగి దానిలోనే ఓ గర్భగుడిని నిర్మిస్తే మురళీధరుణ్ణి స్థాపించవచ్చు కదా అనుకున్నాడు. ఆలోచన అయితే కలిగింది. కానీ బాబా ఇచ్చే ఏమిటో తెలుసుకోకుండా, ఆయన ఆజ్ఞ లేకుండా బుట్టి ఏ పనిని ప్రారంభించడు. అది అతని నిత్య నియమం. బాబా ఆజ్ఞ ముఖ్యం. అది లేకుండా అతను ఒక్క పని కూడా ప్రారంభించడు. మధ్యలో హాల్ ఎందుకు, దాని అవసరం ఏమిటి, రెండు వైపులా గోడలు కట్టి మురళీధరుణ్ణి ఎందుకు ప్రతిష్ఠించకూడదు అన్న భావనతో ఈ ప్రకారంగా హాలే దేవాలయం అయితే బాగుంటుందని బుట్టి మనసు కలిగింది. కానీ బాబా అభిప్రాయం అడిగి అప్పుడు ఆయన నిశ్చయంగా ఒప్పుకుంటేనే ఆ పని చేయాలి అని అతను మాధవరావుతో, మనం బాబాని అడిగి ఈ దేవుడికి అంటే బాబాకి నచ్చే విధంగా తర్వాతి కార్యక్రమం ఆలోచిద్దామన్నాడు. బాబా వ్యాహ్యాళికి వెళ్తూ వాడ తలుపు దగ్గరకు వచ్చినప్పుడు శ్యామరావు అతన్ని ఇలా అడిగాడు. దేవా, బాపు సాహెబు హాల్లో 2 గోడలు లేపి అక్కడ ప్రేమపూర్వకంగా మురళీధర కృష్ణుని విగ్రహం ప్రతిష్ఠించి మధ్య భాగంలో అరుగు కట్టి దాని మీద సింహాసనం నిర్మించాలని, అప్పుడు దానిపై కూర్చున్న మురళీధర్ శోభతో కనిపిస్తాడని అంటున్నాడు. బాపు సాహెబ్ మనసులో ఈ ఆలోచన ఉంది. కానీ అందుకు మీ అనుమతి కావాలి. ఈ ప్రకారంగా దేవాలయము వాడ రెండూ ఒకేసారి అయిపోతాయి. శ్యామరావు మాటలు విని బాబా ఆనందంతో మంచిది అని వాడ వైపు చూస్తూ మమతల మంచు తుంపరలు చిందేలా చెవులకు ఇంపైన మాటలు చెప్పారు. వాడ పూర్తయ్యాక మనమే అక్కడుందాము. అక్కడే మనం కబుర్లు చెప్పుకుందాం. అక్కడే మనమంతా ఆడుకుందాం. ఒకరినొకరు కౌగిలించుకుని ఆనందంగా ఉండిపోదాం. సరే, మాధవరావు దీనికోసం బాబాని ఇంకా ఇలా అడిగాడు. దేవా, ఇది నిజంగా మీ ఆజ్ఞ అయితే మరి ఈరోజు మంచిదేనా? భూమి పూజ చేయమంటారా, కొబ్బరికాయ కొట్టమంటారా? బాబా పగలగొట్టు అనగానే అతను వెంటనే కొబ్బరికాయ తెచ్చి కొట్టాడు. మొదట గర్భగుడి తయారైంది. విగ్రహాన్ని తయారు చేయమని ఓ శిల్పికి చెప్పేశారు. కానీ తర్వాత ఏమైందంటే బాబాకు భయంకరమైన అనారోగ్యం వచ్చింది. ఆయన అంత్యకాలం దగ్గర పడింది. భక్తుల హృదయాలు తలడిల్లిపోయాయి. వాళ్ళు కుమిలిపోయారు. బాపు సాహెబు అస్వస్థ చిత్తానికి ఆ తర్వాత వాడా స్థితి ఏమవుతుందో అర్థం కాలేదు. అతనికి దుఃఖం కట్టలు తెంచుకొని వచ్చింది. అసలు బాబా పసిడి కాంతుల పాదస్పర్శకి ఈ మందిరం నోచుకుంటుందా? లక్షలాది రూపాయలు నీళ్ళలా ఖర్చయ్యాయి. ఇప్పుడే అవాంతరం వచ్చి పడింది. బాబా దేహం వదిలేస్తే మురళీధరుడు ఎందుకు, ఇల్లు ఎందుకు, మందిరం వాడాలు ఎందుకు అన్న అశుభ ఆలోచన బుట్టి హృదయంలోకి వచ్చింది. తర్వాత అదృష్టవశాత్తు సాయిబాబా అంత్యకాలపు ఆజ్ఞతో, వాడా యొక్క మహా అదృష్టంతో అందరి మనసుల్లో ఉన్నదే జరిగింది. నన్ను వాడాలో ఉంచండి అన్న బాబా నోటి నుంచి వెలువడిన బాబా చివరి ఆజ్ఞతో అందరి మనసులు కుదుటపడ్డాయి. అప్పుడు ఆధ్యాత్మిక అమరకాంతులీనే సాయి పవిత్ర శరీరం గర్భగుడిలో శాశ్వతంగా ఉండిపోయింది. వాడ సమాధి మందిరమైంది. నిజంగా సాయి పావన చరిత్ర లోతైనది. బుట్టి ధన్యుడు. ఎందుకంటే తన సొంత ఇంటికి ఎంతో పవిత్ర నామం కల శ్రీ సాయిబాబా శరీరం విశ్రాంతి తీసుకోవడానికి వచ్చింది. సరే, అలాంటి ఈ పవిత్ర కథను విని శ్రోతలు సుఖ సంపన్నులగుదురుగాక. సాయినాథునికి శరణు వెళ్లిన హేమాడ్ పంత్ క్షణం కూడా ఆయన చరణాలు వదలడు. మంచి చెడు అనుభవాలు కలిగినప్పుడు తమ భక్తులను సంతుష్టిగా ఉంచగల సమర్థులు బాబా. ఆయన ఉపదేశాలను అనుసరించి ఆచరణను సరిచేసుకుంటే నిశ్చయంగా శ్రేయస్సు కలుగుతుంది. ఈ కథ చెప్పే వక్త, మాట్లాడే అతని నోరు, వీటన్నిటిలోనూ సాయి సమర్థులే స్వయంగా ఉన్నప్పుడు అక్కడ ఇక ఈ హేమాడు ఎవరు, ఎక్కడివాడు? ఊరికే నామమాత్రానికే అతనికి ప్రేరణ కలిగిన విధంగా కథ వినటానికి లభిస్తుంది. అప్పుడు మనం చెప్పుకోబోయే వాటి గురించిన విచారం ఇప్పుడెందుకు?
సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్పంత రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని గీతా విశిష్ట శ్లోక అర్థ నివేదనం, అలాగే సమాధి మందిర నిర్మాణం అనే పేరుగల 39వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. ముప్పై 39వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలోని సందర్భం గురించి 53వ అధ్యాయంలోని అవతరణిక రచించిన రిటైర్డ్ రెవెన్యూ అధికారి బాబా బిడ్డ కీర్తిశేషులు బాలకృష్ణ విశ్వనాథదేవ్ వ్రాశారు. అతని కథ రాబోయే 40-41 అధ్యాయాల్లో వస్తుంది. వాటిల్లో అతన్ని మరింతగా వర్ణించడం జరిగింది. శ్రీ సాయి లీలా మాసపత్రిక 4వ సంచిక 563 పేజీలో ఇది ముద్రించబడింది. కీర్తిశేషులు పరమ పూజ్య నరసింహస్వామి గారు సాయిబాబా మీద వ్రాసిన అనేక గ్రంథాల్లో కూడా ఇది వచ్చింది. ఇది చదివితే పాఠకులకు ఈ అధ్యాయాన్ని అర్థం చేసుకోవటం మరింత సులభమవుతుంది కనుక ఇక్కడ నేను దాన్ని ఇస్తున్నాను. నానాసాహెబ్ చందోర్కర్ సంస్కృతాన్ని విషయంగా తీసుకుని ముంబై ఎల్ఫిన్స్టన్ కాలేజీలో గ్రాడ్యుయేట్ అయ్యాడు. సంస్కృతంలో గీతపై శంకర భాష్యంతో సహా అన్ని గొప్పగా అభ్యసించాడు. సహజంగానే అతనికి తన విద్వత్తు గురించిన అహంకారం ఉండేది. మోక్ష ప్రాప్తిలో అహంకారం గొప్ప అవాంతరంగా పరిణమిస్తుంది కనుక దాన్ని తొలగించడానికి, దాంతోపాటు శిష్యుడి జ్ఞానప్రాప్తి కోసము గురువుకి ఎలా శరణ వెళ్ళాలో నాన్నకి చెప్పడం కోసం బాబా నిశ్చయంగా అతనికి బోధించారు. ఒకరోజు మసీదులో నాన్న బాబా పాదాలు నొక్కుతూ మనసులో ఏదో గొనుక్కుంటున్నాడు. బాబా అతన్ని ఆపి అతనేం గొనుక్కుంటున్నాడో అడిగారు. దానికి నాన్న ఇలా అన్నాడు, నేను సంస్కృత శ్లోకాన్ని చదువుకుంటున్నాను. బాబా, ఏమిటా శ్లోకం? నాన్న, గీతలోని శ్లోకం. బాబా, అయితే దాన్ని చదువు, నన్ను కూడా వినని. దానికి నాన్న భగవద్గీత 4వ అధ్యాయంలోని గురు శిష్యుల అనుబంధం గురించి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్న సేవయా ఉపదేక్షింతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శనః 34 అనే 34వ శ్లోకం చదివి వినిపించారు. సర్వజ్ఞులైన బాబాకి నాన్న ఏ శ్లోకం చదువుతున్నాడో తెలుసు. సరిగ్గా అక్కడే సరైన అవకాశం వచ్చిందని బాబా నాన్నని ఆపి ప్రశ్నించి తమ కార్యం నెరవేర్చారు. బాబా నాన్నని ఇలా అడిగారు, నీకు దీని అర్థం తెలుసా? తెలిస్తే నాకు చెప్పు. దానికి నాన్న గురువుకి సాష్టాంగ నమస్కారం చేసి ప్రశ్నించి వారిని సేవించి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అప్పుడు బ్రహ్మవేత్తలు జ్ఞానులు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు అనే శ్లోకానికి సర్వసాధారణ అర్థం చెప్పాడు. కానీ బాబా ఇలా అన్నారు, నాకు అలాంటి స్థూల తాత్పర్యం వద్దు. దానిలోని ప్రతి ఒక్క శబ్దానికి స్పష్టంగా అర్థం చెప్పు. నాన్నకి ఆశ్చర్యం కలిగింది. అసలు శిక్షణ అనేది జరిగిన వారికి, సంస్కృత భాషా గ్రంథమే లేని వారికి ఆ ప్రతిపదార్థం చెప్తే తెలుస్తుందా? ఏది ఏమైనా అతను దానికి అర్థం చెప్పటాన్ని ప్రారంభించాడు. బాబా అతనికి ఎదురు ప్రశ్న వేయటం మొదలుపెట్టారు. బాబా, తత్ అనే శబ్దం దేన్ని ఉద్దేశించబడింది? నాన్న, జ్ఞానాన్ని. బాబా, ఏ జ్ఞానాన్ని? నాన్న, మునుపటి శ్లోకంలో చెప్పబడినది. సర్వకర్మఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్తే
అర్జున, కర్మలన్నిటికీ చివరి జ్ఞానం ఉంటుంది. బాబా, గురువుకి కేవలం సాష్టాంగ నమస్కారం చేస్తే చాలా? నాన్న, ప్రణిపాతము అంటే సాష్టాంగ నమస్కారం అని మాత్రమే నాకు తెలుసు. బాబా, పరిప్రశ్న అంటే ఏమిటి? నాన్న, ప్రశ్నించటం. బాబా, ప్రశ్న అంటే ఏమిటి? నాన్న, ఇదే. బాబా, పరిప్రశ్న, ప్రశ్న ఈ రెంటికి ఒకటే అర్థమైతే వ్యాసుల వారు పరి అన్న ఎక్కువ ప్రత్యయాన్ని ఎందుకు పెట్టారు? ఆయనకేమైనా తల తిరిగిందా? నాన్న, పరిప్రశ్నకి మరో అర్థం నాకు తెలియదు. బాబా, సేవ అనటంలో ఏ సేవ ఉద్దేశించబడింది? నాన్న, మేము ఎప్పుడూ చేసేదే అంటే పాదాలు నొక్కటం మొదలైన. బాబా, ఆ మాత్రం సేవ చాలా? నాన్న, సేవ అనే శబ్దానికి మరొక అభిప్రాయం ఏమైనా ఉందేమో నాకు తెలియదు. బాబా, ఉపదేక్షింతి తే జ్ఞానం ఈ 3వ చరణంలో అనుష్టాప్ ఛందస్సు 8వ అక్షరాల్లో తేడా రాకుండా ఏదైనా ఒక అక్షరం ఎక్కువగా ఎక్కడైనా పెట్టొచ్చు. నాన్న, అవును. మనం ఉపదేక్షింతి జ్ఞానం అంటే అజ్ఞానం అని అనొచ్చు. కానీ గురువు శిష్యునికి అజ్ఞానం గురించి ఉపదేశం చేస్తారన్న విషయం శంకర భాష్యంలో ఎక్కడా చెప్పబడలేదు. బాబా, పర్వాలేదు. శంకర భాషలు అజ్ఞానం అనే శబ్దాన్ని తీసుకోకపోయినప్పటికీ ఒకవేళ దానిలో ఈ శ్లోకానికి అర్థం మరింత స్పష్టంగా ఆగేటట్లయితే నీకేమైనా అభ్యంతరమా? నాన్న, అభ్యంతరం లేదు. కానీ అజ్ఞానం అనే శబ్దాన్ని తీసుకొని శ్లోకానికి మంచి అర్థం ఎలా ఎలా రప్పించాలో నాకు తెలియటం లేదు. బాబా, శ్రీకృష్ణుడు అర్జున్ని జ్ఞానులు తత్వదర్శనుల దగ్గరకు పోయి జ్ఞానం సంపాదించమని, వారికి నమస్కరించమని, ప్రశ్నించమని, వారిని సేవించమని ఎందుకు చెప్పారు? శ్రీకృష్ణుడు స్వయంగా తత్వదర్శుడు కారా? అంతేకాదు, ఆయన మూర్తిభవించిన జ్ఞాని కూడా కదా. నాన్న, అవును, నిజమే. కానీ ఆయన అర్జునుని జ్ఞానుల వద్దకు పొమ్మని ఎందుకు చెప్పారో నాకు అర్థం కావట్లేదు. బాబా, దగ్గర నుంచి అలాంటి కఠిన ప్రశ్నను విన్న నానాసాహెబ్ ఎంతో గందరగోళంలో పడిపోయాడు. అతనికి అభిమానం పారిపోయింది. అతను వినమ్రంగా బాబాను ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వమని అడిగాడు. బాబా తెలియచెప్పసాగారు. ప్రణిపాతము అంటే కేవలం సాష్టాంగ నమస్కారం కాదు. భూమి మీద కట్టిపడినట్లు తమ శరీరాన్నంతా గురు చరణాల వద్ద పడేయాలి. తాము స్వయంగా ఏ విలువ లేని వాళ్ళము, గురువే సమస్తము అన్న సంపూర్ణ వినయంతో కాయ వాచ మనస శరణాగతి చెందాలి. పరిప్రశ్న అంటే నిజమైన జిజ్ఞాసతో తమ సందేహాన్ని చక్కగా తీర్చుకోవటానికి మళ్ళీ మళ్ళీ ప్రశ్నించాలి. గురువులో ఏదో ఒక తప్పును ఎంచి ఆయన్ని హేళన చేయటానికో లేదా సహజంగా ఏదో తమాషాకో ప్రశ్నించకూడదు. సేవ అంటే ఏదో గురువు పాదాలను నొక్కటం సేవ కాదు. ఆ సేవలో గురువుని తమ సర్వస్వంగా భావించి తమ మన ధనాలను అర్పించాలి. అలాగే ఈ సేవ నేను చేస్తున్నాను, అది చేయటానికి లేదా చేయకుండా ఉండటానికి నేను స్వతంత్రులను అన్న భావన ఉండకూడదు. నా సర్వస్వాన్ని నేను గురువుకి అర్పించాను కాబట్టి ఆయనే నా యజమాని. ఆయనది ఆయన సేవకే ఉపయోగించాలి. దాని గురించి నా వద్ద ఏదో గొప్పతనము నిర్ణయించే అధికారము లేదు అన్న భావన ఉండాలి. సరే, ఇప్పుడు గురువు శిష్యుడికి అజ్ఞానాన్ని ఉపదేశించే విషయం చెప్తాను. బాబా, నాన్న, బ్రహ్మ అంటే శుద్ధ సద్వస్తువు లేక జ్ఞానమే కదా. నాన్న, అవును. బాబా, ఇది కాక మిగిలిందంతా అసత్తు అజ్ఞానమే కదా. నాన్న, అవును. బాబా, బ్రహ్మని మనస్సు, వాక్కు వగైరా ఇంద్రియాలతో తెలుసుకోలేమని శాస్త్రాల్లో చెప్పలేదా?
శాస్త్రాల్లో చెప్పలేదు. నాన్న: అవును బాబా. అప్పుడు వాక్కు అంటే బ్రహ్మ లేక జ్ఞానం కాదా? నాన్న: కాదు బాబా. గురువు చెప్పేది జ్ఞానం కాక అజ్ఞానమా? నాన్న: అలా అనిపించడం నిజమే బాబా. గురూపదేశము ప్రస్తుత అజ్ఞానమే. ఒక ముళ్ళుతో మరొక ముళ్ళును తీసివేస్తాము. అలాగే గురువు అజ్ఞాన రూపంతో శాబ్దిక ఉపదేశం ప్రారంభిస్తే శిష్యుడు అజ్ఞానం అంటే అతని జ్ఞానం మీద ఉన్న ఆచ్ఛాదన ప్రక్కకు నెట్టిపెడుతుంది. జ్ఞానం ప్రకటమవుతుంది. అజ్ఞానే నా వృతం జ్ఞానం తేన మహంచి చేస్తావా. కనుక గురువు ఉపదేశించింది అజ్ఞానమే, దాని పరిణామము జ్ఞానమే అవుతుంది. జ్ఞానము ఉత్పన్నం కాబడదు. మూలంలో అక్కడే ఉంటుంది. దాన్ని ఉచ్చరించలేము. శాస్త్ర విశారదుడిచే ఉపదేశించబడ్డ శాస్త్రాల్లాంటి మాటలతో శిష్యుడి అజ్ఞానం కళ్ళల్లోని శుక్లంలాగా తీసివేయబడుతుంది. అప్పుడు శిష్యుడు దృష్టి చక్కబడి అతనికి తన శుద్ధ చైతన్య రూపము కనిపిస్తుంది. చందజ్ఞానేశ్వరుడు 18వ అధ్యాయము 1396వ ఓబిలో ఇలా చెప్పాడు: నిద్ర, దానివల్ల వచ్చే స్వప్నము, ఇవన్నీ కూడా నిద్రతో సహా పోయి ఆ తర్వాత మానవుడు తాను ఒకే ఒక్కడిగా మిగిలిపోయినట్లు అజ్ఞానం నశించిపోయినప్పుడు నేను సహజంగా ఒంటరిగా మిగిలిపోతాను. సరే, తర్వాత శ్రీకృష్ణుడు స్వతహాగా జ్ఞాని అయి ఉండి అర్జున్ని మరో జ్ఞాని దగ్గరికి ఎందుకు పంపించారు? దీనికి సమాధానం చెప్తూ బాబా ఏమన్నారంటే, శ్రీకృష్ణుడు స్వయంగా గీతలో జ్ఞానులు నా ఆత్మే అన్నారు. జ్ఞాని తైవ మే మతం. అప్పుడు అర్జునునికి తామే స్వయంగా ఉపదేశించటము, అతన్ని జ్ఞానుల వద్దకు పంపటము రెండూ ఒకటే. అదీకాక దేవుడు తన భక్తుడికి గొప్పదనం ఆపాదించి అతన్ని ముద్దు చేయవలసి ఉంటుంది. అందువల్ల కూడా వాళ్ళు అలా చేస్తుంటారు. 30వ అధ్యాయంలో సప్తశృంగీదేవి కాకాజీ వైద్య అనే పేరు గల పూజారికి మనశ్శాంతి ఇవ్వగల శక్తి తనకు ఉన్నప్పటికీ అతన్ని షిరిడీలోని సాయిబాబా వద్దకు పంపటాన్ని గురించి మనం ఇంతకుముందు చదివాము. దేవీ దేవతలు తమ భక్తులను మహాత్మ స్వాధీనం ఎలా చేస్తారనేది ఒక చమత్కారము. దాన్ని సాదర చిత్తంతో అవలోకించండి. పైన చెప్పిన అందమైన వివేచన విన్న మీదట నానాసాహెబ్ సాయిబాబాకి గీతని సంపూర్ణంగా చెప్పమని విన్నపం చేశాడు. బాబా కూడా ఆ తర్వాత అతన్ని ప్రతిరోజు కూర్చోబెట్టుకొని మెల్లమెల్లగా చెప్పారు. ఇంతెంత గొప్ప అదృష్టము! ఇది క్రీస్తు శకం 1902 వరకు నడిచింది. తర్వాత మసీదులో భక్తుల రద్దీ పెరిగింది. అప్పుడు బాబా కథలతో, సాంకేతిక పరిభాషక పదాలతో సామూహికంగా ఉపదేశించటం మొదలుపెట్టారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. 40వ అధ్యాయం విజ్ఞాపన కథనం. వ్రత సమాప్తి సమయంలో చేయవలసిన విధి సందర్భంలో జరిగిన సంఘటన గురించిన వర్ణన. శ్రీ గణేశ్వరునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కుల దేవతకి నమస్కారం. శ్రీ సీత శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథులకి నమస్కారం. శ్రీ సాయి సమర్థులు, ధన్యులు. ఆయన ఈ గ్రంథ రూపేణ ప్రాపంచిక పారమార్థికలను ఉపదేశించి భక్తులను కృతార్థులను చేశారు. తాము చేపట్టిన పనిలోని ఉద్దేశాన్ని సాధించారు.
ఆయన చెయ్యి తల మీద పడగానే అది వెంటనే శక్తిపాతం చేసి గురు శిష్యుల్లోని భేదాన్ని నశింపచేసి శిష్యులకి అలభ్యమైన వస్తువుని కూడా లభ్యమయ్యేలా చేస్తుంది. సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకు అనన్యంగా శరణు వెళితే నేను నీవు అన్న భేదభావాన్ని తొలగించి ఆయన మనని కౌగిలించుకొని హృదయానికి హత్తుకుంటారు. సముద్రము నది పేర్లలో వేరుగా ఉంటాయి, కానీ వర్షం వల్ల ఒకదానితో మరొకటి కలవగానే వాటి దృశ్య స్వరూపం ఒకటిగా అయిపోతుంది. అందులో కొంచెం కూడా భిన్నత్వం మిగలదు. ఆ మనోవృత్తితోనే సద్గురు సాయినాథునికి అనన్య భక్తితో శరణు వెళ్తే ఆయన కూడా భక్తుల ఉత్తమ భక్తిని చూసి తమ గొప్పతనాన్ని వారికి బహుమతిగా ప్రసాదిస్తారు. దీనులపై దయచూపే సాయినాథ మీకు జయకారాలు. అత్యంతంగా సుధా మధుర ప్రేమ జల ధారలు వర్షించే సాయినాథ, భక్తులను ఉద్ధరించడానికి అఖిల బ్రహ్మాండమంతా వ్యాపించిన మీరు షిరిడీలో వేరుగా కూర్చున్నారు. భూమి మీద తిరగలి పెట్టి కాలు చాపు కూర్చొని తిరగలిపిడిని గట్టిగా కొట్టి ఒకసారి వండడాన్ని అవసరమైనంత ధాన్యాన్ని ఒక మహాత్ముడు విసిరినప్పుడు నా మనసుకి ఆశ్చర్యం కలిగింది. అదే ఈ గ్రంథ రచనకి కారణమయ్యింది. మనసులో తీవ్రమైన వాంఛ కలిగింది. సాయిబాబా లీలలన్నిటినీ వర్ణిస్తే పాపాలు నశించి భగవంతుడు స్వయంగా ప్రసన్నులవుతారు. ఎందుకంటే భగవంతుడికి తనకన్నా తన భక్తులని ఎవరైనా స్తుతించడం లేదా గుణవర్ణం చేయడం అంటే ఎంతో ఇష్టం. నా ఈ మాటలకు రుజువు లేదని సజ్జన శ్రోతలకి శంక కలుగవచ్చు. అయితే వాళ్ళు భవిష్యోత్తర పురాణం చూడాలి. అందులో స్వయంగా త్రిపురుడు అనే పేరుగల రాక్షసుడిని వధించిన శంకరుడు ఇదే చెప్పాడు. వస్తుతం ఇదంతా సాయి ప్రేరణే. కానీ భక్తుల శ్రేయస్సు కోసం లోకాచారాన్ని పాటించి చూపడానికి ఈ గ్రంథ రచనకు ఆయన సమ్మతించారు. అప్పటి నుంచి ప్రతి నెల సాయిలీల మాసపత్రికలో సాయి సమర్థుల జీవన వృత్తాంతాన్ని గొప్ప ప్రేమతో శ్రోతలు వింటున్నారు. సాయియే ఈ కథకు అనుమతి ఇచ్చారు. నాకు బుద్ధిని ప్రసాదించింది కూడా ఆయనే. నాలో ప్రేరణను కలిగించింది కూడా ఆయనే. ఆయన తమ కథను తామే చెప్తున్నారు. హేమాడ్ పంతు తనకిష్టం వచ్చినట్లు కథను రచిస్తున్నాడన్న సంశయం మనసులో పెట్టుకోకండి. శ్రోతలకి నేను చేసే విన్నపం ఏమిటంటే ఈ చరిత్రలోని గుణదోషాలను నా నెత్తి మీద వేయకండి. ఉత్తమ గుణం ఉంటే అది సాయిది, దోషం కనిపిస్తే అది కూడా ఆయనదే. నేనైతే తాడు ఆధారంతో ఆడే తోలుబొమ్మని. సూత్రధారుడి చేతిలో తోలుబొమ్మల తాళ్ళుంటాయి. అతను చరిత్రను అనుసరించి ఇష్టమొచ్చినట్లు అనేక రకాల రంగురంగుల దృశ్యాలను దర్శింప చేస్తాడు. ఈ ప్రస్తావన ఇక చాలు. శ్రోతల మనసు ఎంతో ఉత్సాహంతో నిండిపోయి ఉంది. కథలో ఉన్న కొత్తదనం, విశేషం ఏమిటి అని వారు అడుగుతున్నారు. వారి కోసం గురువుని, ఆయన భక్తుల గొప్పతనాన్ని వర్ణిస్తాను. గడిచిన అధ్యాయం ముగించేటప్పుడు రాబోయే అధ్యాయంలో ఏం గుర్తొస్తే అదే చెప్తానని అన్నాను. ఇప్పుడు గుర్తొచ్చి చెప్తున్నాను. ఇప్పుడు ఈ మధుర కథను శ్రోతలు శ్రద్ధగా వినండి. భక్తులు ప్రేమతో భోజనం పెడితే సాయినాథునికి ఎంతో తృప్తి కలిగేది. చిన్నారి పాప మీద తల్లికి ఉప్పొంగే ప్రేమ ఉంటుంది. అలాగే సాయినాథులు తల్లిలా తమ భక్తులకు మధురానుభవాల్ని ఇస్తారు. భక్తులు ఎక్కడున్నప్పటికీ వారి కోసం తాము పరిగెత్తుతారు. ఆయన చేసిన దానికి రుణాన్ని ఎవరైనా తీర్చుకోగలరా? శారీరకంగా షిరిడీలో వ్యవహరిస్తున్న 3 లోకాల్లోనూ ఆయన పరిభ్రమించేవారు. ఈ విషయంలోని మధురమైన కథను ప్రశాంత చిత్తంతో వినండి. భక్త శ్రేష్ఠుడు బాలాసాహెబ్ దేవ్కి బాబా చరణాలలో ప్రగాఢమైన శ్రద్ధ ఉండేది. అతని తల్లి అందరికీ శుభం జరగాలని సతతము వ్రతాలను స్వయంగా ఏర్పరచుకున్న చిన్నదో పెద్దదో ధార్మిక నియమం చేస్తూ ఉండేది.
ఆమె చేత్తో ఎన్నో వ్రతాలు జరిగాయి. కానీ వాటన్నిటిని యథావిధిగా సంపూర్ణం చేయగల వాటి ఉద్యాపన అంటే వ్రత సమాప్తి వేళ చేయవలసిన విధి లేదా కార్య విషయం మిగిలిపోయింది. వ్రతంలో చెప్పబడిన సంఖ్య పూర్తయిన తర్వాత దానికి ఉద్యాపన చేయవలసి ఉంటుంది. లేకపోతే పుణ్యం కలుగదు. ఆ వ్రతాలు కూడా అది లేకపోతే అసంపూర్ణంగానే ఉండిపోతాయి. దేవు తల్లి చేసిన 25, 30 వ్రతాలకి చేయవలసిన ఉద్యాపన కోసం 100, 200 మంది బ్రాహ్మణులను భోజనం కోసం ఆహ్వానించాడు. ఉద్యాపన చేయవలసిన రోజుని నిర్ణయించాడు. సాయిబాబాని ఆహ్వానిస్తూ బాబాకి బాబూ సాహెబ్ జోగు పేరున ఉత్తరం రాశాడు. చూడండి, మీరు రాకపోతే ఉద్యాపన పూర్తి కాదు. కనుక నా ఈ ప్రార్థనను అంగీకరించి ఈ దీనుణ్ణి ధన్యుణ్ణి చేయండి. నేనేమో ప్రభుత్వ ఉద్యోగిని. కడుపు కోసం ఈ చాకిరీ చేస్తున్నాను. అందులోనే నాకు వీలైనంత వరకు పరమార్థాన్ని సాధించుకోవాలని చూస్తాను. ఇది మీకు తెలుసు. దహను నుంచి షిరిడీకి అంత దూరం రాగల శక్తి నాకు లేదు. అయినా మీరు నా ఈ ఆహ్వానాన్ని స్వీకరిస్తారని నాకెంతో ఆశగా ఉంది. ఈ ప్రకారంగా దేవు రాసిన ఉత్తరాన్ని బాబూ సాహెబ్ జోగ్ పూర్తిగా బాబాకి చదివి వినిపించి ఇలా అన్నాడు: దేవు చేయబోయే ఈ కార్యాన్ని మీరు నిర్విఘ్నంగా జరిపించండి. బాబా శుద్ధ భావంతో ఉన్న దేవ్ నుంచి వచ్చిన ఈ ఆహ్వానాన్ని విని ఇలా అన్నారు: నన్ను స్మరించే వారిని నేను కూడా సదా స్మరిస్తాను. నాకు బళ్ళు, గుర్రాలు, విమానాలు, రైళ్ళు అవసరం లేదు. నన్ను ప్రేమతో పిలిచేవారి ఎదుట నేను వెంటనే ప్రకటమవుతాను. ఇంకెవరినైనా తీసుకొని నువ్వు నేను మొత్తం ముగ్గురం కలిసి వెళ్దాం అలా అని అతనికి సమాధానం రాయి. ఆ ఉత్తరం రాసిన వారికి బాలా సాహెబ్ దేవుకి ఆనందం కలుగుతుంది. బాబా చెప్పిందంతా జోగ్ దేవుకి తెలియజేశాడు. బాబా ఎన్నడూ అబద్ధం చెప్పరు కనుక ఆ మాటలకు దేవు ఎంతో సంతోషించాడు. బాబా తప్పకుండా వస్తారని దేవుకి పూర్తిగా నమ్మకం కలిగింది. కానీ అది ప్రత్యక్షంగా అనుభవంలోనికి వచ్చే ఆ రోజు సువర్ణ అక్షరాలతో రాసుకోవలసిన రోజు. షిరిడీ వదిలి బాబా 3 గ్రామాలకు మాత్రం వెళ్ళేవారు. అక్కడికి కూడా ఆయన చాలా అరుదుగా కొద్దిసార్లే వెళ్ళారు అని కూడా దేవుకి నిశ్చయం కలిగింది. ఆయన ఎప్పుడూ షిరిడీలోనే ఉండేవారు. ఎప్పుడో 6 నెలలకు ఒకసారి మనసుకు అనిపించినప్పుడు రహతాకి వెళ్ళేవారు. ఒక్కసారి రూయి నీమ్గావ్కి వెళ్ళేవాళ్ళు. ఇది తప్ప ఆయన ఎప్పుడు షిరిడీలోనే ఉండేవారు. ఈ 3 గ్రామాలను దాటి ఆయన ఎన్నడూ ఎక్కడికి వెళ్ళేవారు కాదు. మరి ఇక్కడ ఇంత దూరం దహనుకి ఆయన ఎలా వస్తారు? కానీ ఆయన శ్రీ విష్ణు అవతారం. ఇష్టమైతే మనసుకు అనిపిస్తే ఎక్కడికైనా వెళ్ళగలరు. ఆయన రాకపోకలు లోకతీరి లేదా ఆచార ప్రకారమే అంతే. నిజానికి ఆయన లోపల బయట అన్ని చోట్ల పరిపూర్ణంగా వ్యాపించి ఉన్నారు. ఆయన షిరిడీ నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడి నుంచి షిరిడీకి తిరిగి వెళ్ళడం ఈ రెండు ఆకాశానికి కూడా తెలీదు. ఆయన పూర్తిగా లోపల బయట వ్యాపించి ఉన్నారు. బాబా చలన వలనాలు తెలుసుకోవడం కష్టం. స్థవర జంగమ వస్తువులన్నిట్లో ఆయన నిండిపోయి ఉన్నారు. ఆయన రాకపోకలు ఎవరికీ తెలియవు. ఎటు వెళ్ళాలనిపిస్తే అక్కడ ఆయన ప్రకటమవుతారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సరే, ఇంతకు సుమారు 1 నెల ముందు ఒక సన్యాసి దహను రైల్వే స్టేషన్లో తన పని కోసం స్టేషన్ మాస్టర్ దగ్గరికి వచ్చాడు. అతను గోశాల ప్రచారకుడు, అలాగే ఓ గోశాల సంస్థకి సేవకుడు. సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని చక్కపరచటం కోసం విరాళాలు అడగటానికి వచ్చాడు. స్టేషన్ మాస్టరు అతనికి ఒక ఉపాయం చెప్పాడు. మీరు గ్రామంలోకి వెళ్ళండి, అక్కడ మీకు మంచి ఏర్పాట్లు జరుగుతాయి. అక్కడ తహసీల్దారు ఉన్నాడు, అతని ముందు మీ విన్నపాన్ని పెట్టండి. అప్పుడు షావుకార్లు వస్తారు, మీ పనికి సాయం చేస్తారు.
ఒక తహసీల్దారుని మీ పక్కన పెట్టుకుంటే వెంటనే ధార్మిక కార్యం కోసం విరాళాలు పోగవుతాయి. మీరు ప్రశాంతంగా అక్కడికి పోండి అని మాస్టర్ చెప్పినప్పుడే బయట గుర్రాల చప్పుడు వినిపించింది. తహసీల్దారు కూడా అక్కడికి వచ్చాడు. అతను బండిలోంచి దిగి స్టేషన్ మాస్టర్ని కలవటానికి అతని గదిలోకి వచ్చాడు. అప్పుడు ఆ మాస్టరు సన్యాసితో ఇలా అన్నాడు: తహసీల్దారు ఇక్కడికే వచ్చాడు. ఇప్పుడు మీకేం కావాలో చెప్పండి. మీ అదృష్టం వల్ల అతను మిమ్మల్ని అప్రయత్నంగా కలిశాడు. దానికి సన్యాసి తహసీల్దారుతో తన మనసులోని విషయం చెప్పాడు. వాళ్ళిద్దరూ గది బయటకు వచ్చి ఒక పెట్టె మీద కూర్చున్నారు. సన్యాసి ఇలా విన్నపం చేసుకోసాగాడు: ఈ కార్యం గట్టెక్కాలి. గోరక్షణ ధర్మ కార్యం మీ చేతకాక నాలాంటి పరాయి వాడి వల్ల అసలు కాస్తైనా అవుతుందా? మీరు తాలూకా అధికారి, నేనేమో బికారిని. గోవులకి ఉపవాసాన్ని దూరం చేయటానికి లోకంలో గడప గడపని తిరుగుతున్నాను. మీరు ఒక్క మాట అన్నారంటే నా పని చటుక్కున అయిపోతుంది. మీకు గోమాత ఆశీస్సు లభించి మీ కీర్తి నిశ్చయంగా పెరుగుతుంది. సన్యాసి విన్నపాన్ని విని దేవ్ అతనికి ఏం సమాధానమిచ్చాడో వినండి. గ్రామంలోని పెద్ద షావుకారు రావుసాహెబ్ నరోత్తమ సేటు హృదయంలో కష్టాలు పడే వారి పట్ల ఎంతో దయ. అతను ఎంతో కష్టపడి ప్రయత్నిస్తాడు. ప్రస్తుతం అతను ఒక పని కోసం విరాళాలు పోగు చేస్తున్నాడు. అందులో మీకోసం విరాళాలు ఇవ్వటం ఎలా కుదురుతుంది? ఈ సమయం మీకు అంత అనుకూలంగా లేదు. మీ పనిని తరువాత చూద్దాం. 2-3 నెలలు పోయాక మళ్ళీ రండి. అప్పుడు ఏదైనా చేద్దాం. ఈరోజు అంత యోగ్యంగా లేదు. సరే. అప్పుడు ఆ సన్యాసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది జరిగి 1 నెల అయి ఉంటుందేమో. అప్పుడు మళ్ళీ అతనే ఒక గుర్రబండిలో కూర్చుని దహను తిరిగి వచ్చాడు. దేవ్ ఇంటి ఎదురుగా పరాంజపే అనే ఒక ప్లీడరు ఇల్లు ఉండేది. అక్కడ గుర్రబండి ఆపుకుని దిగుతూ కనిపించాడు ఆ సన్యాసి. దేవ్ మనసుకి సందేహం కలిగి తన కొడుకుతో ఇలా అన్నాడు: ఇది వరకొచ్చిన సన్యాసి ఇతనేనా? విరాళాల కోసం ముందుగానే వచ్చేశాడేమిటి? పూర్తిగా నెలన్నా కాలేదు. అతను ఎందుకొచ్చాడు ఇక్కడకు? ఇది వరకు చెప్పిన విషయం మరచిపోయాడా ఏమిటి? దేవ్ సంశయానికి మూల కారణం అదే అయింది. సన్యాసి గుర్రబండిని అక్కడే వదిలేశాడు. కొద్దిసేపు గడిపాక దేవ్ ఇంటికి వచ్చి అతను ఏమన్నాడో చూడండి. అప్పుడు సమయం 10 గంటలు. దేవ్ హడావుడి చూసి అతను ఇలా అన్నాడు: నాకు డబ్బుకి తొందర లేదు. నేను డబ్బు కోసం రాలేదు. ఈరోజు మాకు భోజనం కావాలి. అందుకు దేవ్ తప్పక రండి. చాలా సంతోషం. ఈ ఇల్లు మీదే అనుకోండి అన్నాడు. ఇంతలోనే సన్యాసి నా వెంట 2 పిల్లలున్నారు మరి అన్నాడు. అందుకు దేవ్ మరీ మంచిది అన్నాడు. భోజనానికి ఆలస్యమై అవుతుందేమోనని దేవ్ సన్యాసిని ఇలా అడిగాడు: మీరెక్కడ బస చేశారు? నేను మీకు కబురు ఎక్కడికి పంపాలి? అందుకు సన్యాసి అంత అవసరమేముంది? నన్నెప్పుడు రమ్మంటారో చెప్పండి. ఇక్కడ ఎన్ని గంటలకు ఉండమంటే అప్పుడు వస్తాను అన్నాడు. అప్పుడు దేవ్ ఇలా చెప్పారు: మంచిది. పిల్లల్ని వెంట పెట్టుకుని 12 గంటలు అవగానే వచ్చి భోజనం చేయండి. సరే. అప్పుడు ఆ సన్యాసి వెళ్ళిపోయి సరిగ్గా 12 గంటలు కొట్టగానే తిరిగి వచ్చేశాడు. ముగ్గురు భోజనానికి కూర్చున్నారు. కడుపు నిండా తృప్తిగా తిన్నారు. వంటలన్నీ తయారయ్యాక తన సహచరులతో పాటు వచ్చిన సన్యాసిని బ్రాహ్మణుల పంక్తిలో కూర్చోపెట్టి యజమాని దేవ్ అతన్ని తృప్తిపరిచాడు. పిల్లలిద్దరినీ వెంట పెట్టుకుని సన్యాసి నిజానికి తనంతట తానే వచ్చాడు. అయినా దేవుకు ఆ సన్యాసి ఇంతకు ముందు వచ్చి ఉండటం వల్ల ఆ కారణంతో మాయ పూర్తిగా ఆవరించింది. అందువల్ల అతను భోజనానికి వచ్చిన ఓ అతిథి అని మాత్రమే మనసులో మోహవృత్తి బలపడటం వల్ల అనిపించింది దేవుకి. ఆ ప్రకారంగా భోజనాలయ్యాయి. భోజనం తరువాత శుద్ధ జలం ఆచమనంతో అనగా గ్లాసులోని నీటిని చేతిలోనికి తీసుకుని దాన్ని త్రాగి ఉత్తర పోసన అనగా భోజనమైన తరువాత బ్రాహ్మణులు తీసుకునే ఆచమనం చేశారు. సుగంధభరితమైన చల్లని నీటిని త్రాగటము అయింది. ముఖశుద్ధి. భోజనమైన తర్వాత నోటి ఎంగిలి పోవటం కోసం తినే వక్క మొదలైన పదార్థాలు కూడా అయిపోయింది. శిష్టాచారాన్ని అనుసరించి దేవు ఎదలో ఎల్లలు దాటిన సంతోష సౌరభాలతో ఆనందపూర్వకంగా గౌరవపూర్వకంగా అందరికీ గంధము, పూలు, తాంబూలము, అత్తరు, పన్నీరు ఇచ్చారు.
సరే, వచ్చిన వాళ్ళంతా ఇళ్ళకి వెళ్ళిపోయారు. సన్యాసి కూడా తను వెంట పెట్టుకొచ్చిన పిల్లలతో కలిసి తన బసకు తిరిగి వెళ్ళిపోయాడు. ఆహ్వానించకపోయినా సన్యాసి అనుకో అనుకోనట్లు వచ్చి ఆ రోజు భోజనం చేసినప్పటికీ దేవుకి అతను బాబా అని అసలు అనిపించలేదు. అతని మనసులో సంశయం అలాగే ఉండిపోయింది. పిలవా పెట్టకుండా వచ్చిన ఆ ముగ్గురికి భోజనం కూడా వడ్డించినప్పటికీ అలా ప్రత్యక్షంగా జరిగిన దేవుకి ఇంకా సందేహమే. అతను జోగుని బాబా రాకకి అసలు రుజువేమిటని అడుగుతూ ఉద్యాపన తీరిపోయాక ఒక ఉత్తరం రాశాడు. బాబా అలా ఎలా మోసగించారు? దహనుకి వస్తానని ఆయన అంత గట్టిగా ఎందుకు చెప్పారు? తాను తప్పక వస్తానన్న బాబా మాట ఎన్నటికీ అబద్ధం కాదు. కానీ అందుకు నాకు ఏ రకమైన రుజువు కనిపించటం లేదు. అసలు ఎందుకిలా జరిగింది? నన్ను ఎందుకిలా నిరాశ పెట్టారు? ఎంతో ఆశగా ఎదురు చూశాను. కానీ వారొచ్చినట్లు ఏ అనుభవమూ కలుగలేదు. గుండెల నిండా ప్రేమ నింపుకుని బాబాని ఆహ్వానించాను. అలా శరణు వెళ్ళిన నాతో వస్తానని చెప్పారు. అంతా తలక్రిందలైంది. ఇదంతా నాకేం అర్థం కావటం లేదు. పరతంత్రత వల్ల నేను షిరిడీకి రాలేనని ఈ ఉత్తరం రాశాను. అయినా తాను దహనుకి వస్తానన్నారని విని నేను అదృష్టవంతుణ్ణని అనుకున్నాను. అది వినగానే ఆయన ఏదో ఒక మిషతో ఏదో ఒక రూపంతో ఇక్కడికి వస్తారని అనిపించింది. కానీ అలా ఏమీ జరగలేదు. అందుకు నాకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. జోగు ఈ వృత్తాంతమంతా సాయికి నివేదించాడు. అప్పుడు బాబా ఆశ్చర్యచకుతులై నా ముందు ఉత్తరం తెరిస్తే ఉత్తరం చదవకముందే మనసులో ఉన్న ఆలోచన ప్రత్యక్షంగా ఎదుట నిలబడుతుంది. నేను తప్పక వస్తానని చెప్పి నా మాటలతో మోసగించానని అతను అంటున్నాడు. తీరా అక్కడికి వెళ్ళాక అతను నన్ను గుర్తుపట్టలేదని అతనితో చెప్పు. అలాంటప్పుడు నన్ను పిలవడం ఎందుకు? లౌకిక దృష్ట్యా ఇక్కడ నుంచి నేను కదల్లేదు, కానీ ఉద్యాపన భోజనం తిని వచ్చాను. ఇద్దరితో కలిసి వస్తానని చెప్పాను. అలాగే ఇద్దరిని వెంట పెట్టుకుని మరీ వెళ్ళాను. భోజనానికి ఇంకా సమయం ఉంది కనుక నేనొక్కడిని సావకాశంగా ముందే వచ్చాను. నీవు నా సన్యాసి వేషాన్ని గుర్తుపట్టలేకపోయావు. ఈ రకంగా మొదట నేనొచ్చాను. అనుకోకుండా వచ్చిన నన్ను చూసి నేను డబ్బు అడగటానికి వచ్చానని నీ మనసుకి భయం కలుగలేదు? నీ సంశయాన్ని నేను పోగొట్టలేదా? ఇద్దరినీ తీసుకుని కేవలం భోజనం కోసమే వచ్చానని చెప్పి భోజన సమయానికి ఇద్దరితో పాటు వచ్చి తినలేదా? చూడు, నేనిచ్చిన మాట కోసం నేను ప్రాణాన్నైనా ఇస్తాను, కానీ నా నోటిలోని మాటలు ఎప్పటికీ అబద్ధం కావని అతనితో చెప్పు అని సాయినాథులు అనగానే జోగుకి పట్టరానంత ఆనందం కలిగింది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. బాబా ఇచ్చిన మాట ఎన్నటికీ అబద్ధం కాదన్న విషయం అందరికీ అనుభవమే. తరువాత జోగు సవిస్తరంగా ఒక లేఖ వ్రాసి ఎంతో ఆనందంతో ఈ విషయాన్ని దేవుకి తెలియచెప్పాడు. దేవు ఆ ఉత్తరం చదవగానే అతని కనుపాపల మాట నుంచి ఉబికిన ఆశ్రువులు చిక్కిళ్లను తడిపాయి. సాయిబాబాని నేను అనవసరంగా దూషించాను, నిజంగా సిగ్గుచేటు అని మనసులో అతనెంతో పశ్చాత్తాపడ్డాడు. సాయి మహిమ నిజంగా గొప్పది. నాకన్నీ తెలుసునన్న నా అహంకారం వ్యర్థం. కానీ సన్యాసే బాబా అయి ఉండవచ్చునన్న ఆలోచన నాకెందుకు రాలేదో నాకు అర్థం కావడమే లేదు. అసలు బాబాకి షిరిడి ఆహ్వానం పంపడానికి ముందే ఆ సన్యాసి ఇక్కడికి వచ్చాడు. అది కూడా అతని పని మీదే. అతను నన్ను కలవడంలో ఉద్దేశ్యం విరాళాలు పోగు చేయడం కోసమే. అతనికి కొంత వ్యవధి ఇచ్చి 2-3 నెలల తరువాత తిరిగి రమ్మని చెప్పాను. ఆ సన్యాసే మళ్ళీ వచ్చి భోజనం పెట్టమంటే అతను బాబానే అయి ఉంటాడని నా మనసుకు ఎలా తెలుస్తుంది? కానీ బాబా ఒక మాట మాత్రం అన్నారు. భోజనం కోసం వచ్చేటప్పుడు
తమతో పాటు మరి ఇద్దరు వస్తారని అది నాకు గుర్తే లేదు. బాబాని ఆహ్వానించిన తరువాత ఒకవేళ ఆ సన్యాసిని మొదటిసారి కలిసి ఉంటే, అదైనా కేవలం భోజనం కోసమే అయి ఉంటే, అప్పుడు నా దృష్టి తికమకబడేది కానీ అతను అంతకుముందు గోరక్షణ నిమిత్తం, గో పోషణ కోసం డబ్బు పోగు చేయడానికి వచ్చాడు. సాయిబాబాని ఉద్యాపనకి ఆహ్వానించినది ఆ తరువాతే, కనుక అలా మాయలో పడిపోయాను. దానివల్ల ఇదంతా జరిగింది. ఇద్దరితో కలిసి వచ్చి భోజనం చేసిన తరువాత కూడా ఆ సన్యాసి నాకు భోజనానికి వచ్చిన వాడిలాగే కనిపించాడు. ఇది వరకు పరిచయం లేని వాళ్ళెవరైనా ఇద్దరితో కలిసి భోజన సమయంలో అకస్మాత్తుగా వచ్చి ఉంటే ఖచ్చితంగా అది సాయియే అనిపించేది నాకు. కానీ ఈ మహాత్ముల పద్ధతి ఇలాగే ఉంటుంది. వాళ్ళ చేతలు ఆశ్చర్యకారకం. వాళ్ళు అసంభవం అయిన లీలలను చేస్తారు. భక్తుల ఇళ్లల్లో జరగబోయే కార్యాలకు కావలసిన ఏర్పాట్లను వాళ్ళు స్వయంగా మొదలే చేసి పెడతారు. అనన్యంగా వాళ్ళ చరణాల్లో ఆసక్తులైతే భక్తుల కార్యసిద్ధి అలాగే హఠాత్తుగా అయిపోతుంది. మహాత్ముల పనులు మన ఊహకి అందవు. చింతామణి కోరిన కోర్కె మాత్రమే తీరుస్తుంది. కల్పతరువు మనసులో అనుకున్న వస్తువులను ఇస్తుంది. కామధేనువు కోరిన పదార్థాలను మాత్రమే ఉత్పన్నం చేయగలదు. కానీ గురుజనని ఎప్పుడూ మనకు మన ఊహకు అందని విషయాలు కూడా లభింపజేస్తుంది. సరే, ఇక్కడ బాబాని ఆహ్వానించాను. ఆయన సన్యాసి రూపంలో ప్రకటమయ్యారు. అయితే ఆయన లీలా చమత్కారాలకు అంతులేదు. అప్పుడప్పుడు ఆయన పిలవకుండానే వస్తారు. కొన్నిసార్లు ఛాయాచిత్రాల రూపంలో, కొన్నిసార్లు మట్టి బొమ్మల రూపంలో తమంత తాము ప్రకటమవుతారు. అలా ఆయన కృపకు అంతులేదు. ఈ విషయంలో నా అనుభవం వింటే శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. సాయిబాబా లీలల మహిమ తెలుస్తుంది. నా ఈ కథ ఇంతకుముందు ఎన్నడూ జరగనిది, ఎంతో విలక్షణమైనది. దీన్ని కథ అనుకోకండి, లేదా కాల్పనిక గోష్ఠి అనుకోండి. ఎవరేమనుకున్నా శ్రోతలు మాత్రం దీన్ని శ్రద్ధగా వినడానికి తయారు కావాలి. సోమరితనాన్ని, నిద్రని, అలసటని తీసేసి సావధానులై ఈ కథను వినడం అనే దానాన్ని నాకు ఇవ్వాలి. అప్పుడు నాకు తృప్తి కలుగుతుంది. జీవితాన్ని వివర్ణం చేసే మనసులోని శోకాన్ని, చింతని ఒక్క క్షణం పాటు తీసి పక్కన పెట్టి స్వస్థ చిత్తంతో ఈ కథను వింటే ప్రయోజనకరంగా ఉంటుంది. మననము, నిరంతర చింతన జరిగి ఆ తరువాత ప్రత్యక్ష అనుభవం ప్రాప్తిస్తుంది. కానీ వీటన్నింటికీ ఆధారం కథను వినడమే. వీటన్నింటి సారము అదే. ఆ యోగం వల్ల అగ్ని కెరటాల్లా ఎగసిపడే సుఖ దుఃఖాలతోనూ, ఉద్యోగంతోనూ, చింతలతోనూ నిండిపోయిన సంసారాన్ని ఖచ్చితంగా దాటిపోగలుగుతాం. క్రీస్తు శకం 1917 సంవత్సరం పాల్గొన మాసం పూర్ణిమ రోజున పక్క మీద పడుకొని నిద్రిస్తున్నప్పుడు తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. సాయి చేసిన పని చూడండి. అందమైన సన్యాసి వేషంలో నాకాయన దర్శనమిచ్చి నిద్రలేపి ఇలా అన్నారు: ఈరోజు నేను భోజనానికి వస్తాను. కలలో లేపటం కూడా పూర్తిగా కలే. ఎందుకంటే నిద్రలేచాక నేను గుర్తు తెచ్చుకోసాగాను. కళ్ళు తెరిచి చూస్తే అక్కడ సాయిబాబా లేరు, ఇంకా వేరెవరూ కూడా లేరు. క్షణం ముందు అది స్వప్నం. మేల్కొన్న తరువాత అసలేమీ తెలియదు. మనసులో ఈ నిశ్చయం కలిగాక స్వప్నావస్థ గుర్తుకు రాసాగింది. నాకు కించిత్తు కూడా విస్మరణ లేకుండా అందులోని ప్రతి అక్షరము గుర్తొచ్చింది. ఈరోజు నేను భోజనానికి వస్తాను అన్న చిన్మయ జ్యోతునులు వెలిగించే సాయిబాబా పలికిన మాటలు స్పష్టంగా విని నా మనసు నిండా ఆనంద మందారాలు వెళ్ళి విరిశాయి. ఈ విషయాన్ని నా భార్యతో చెప్పాను. ధ్యానంలోనూ మనసులోనూ సాయి చింతన మాత్రం నిరంతరం చేయడం నాకు అలవాటు. సాయిబాబా 7 సంవత్సరాల సుదీర్ఘ సహవాసం ఉన్నప్పటికీ ఆయన భోజనానికి వస్తారని ఎప్పుడూ ఆశ కానీ ఆలోచన కానీ కలగలేదు. సరే, నా భార్యకి నేను ఇలా చెప్పి ఉంచాను: ఈరోజు హోళీ పండుగ.
పావు సేరు బియ్యం ఎక్కువ వండడాన్ని మర్చిపోకు. ఆమెకు అలా చెప్పాక ఆమె ఆమె ఎందుకని అని అడిగింది. నేను ఇలా అన్నాను, ఈరోజు పండక్కి ఒక అతిథి భోజనానికి వస్తున్నారు. అందుకు ఆమె ఎవరొస్తున్నారు చెప్పండి అంది. అది తెలుసుకోవాలని ఆమెకెంతో ఉత్సాహం కలిగింది. కానీ నిజమైన కారణం నేను చెప్తే అది పరిహాసానికి నిమిత్తం అవుతుందని నాకు బాగా తెలుసు. అయినా నిజాన్ని దాచకూడదని శ్రద్ధగా జరిగినదంతా పూసగుచ్చినట్టు ఆమెకు నేను వర్ణించి చెప్పి ఇలా అన్నాను. ఇది శ్రద్ధను బట్టి ఉంటుంది. మన మనసుకి ఎంత తెలుసో అంతగా ఆ విషయం మనకి నిజమో అబద్ధమో అనిపిస్తుంది. అన్ని రకాలుగా అది మనసు మీదే ఆధారపడి ఉంటుంది. ఈ రకంగా ఆమెకు విశ్వాసం కలిగించడానికి నేను ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆమె మనసుకు అది పట్టుకోలేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథుని सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। ఆమె ఇలా అంది, షిరిడీ నుంచి బాబా ఇంత దూరం మన దగ్గరికి ఎలా వస్తారు? మన భోజనం అనగా ఎంత? మన హోలీ పండుగ అనగా ఎంత? షిరిడీలోని రుచికరమైన పదార్థాలను వదిలి ఇక్కడి నికృష్ట అన్నాన్ని ఆయన తింటారా? ఆమె మాటలు విని నేనన్నాను, పావు సేరు బియ్యం ఎక్కువ వండటంలో కష్టమేముంది? పావు సేరు బియ్యం వండితే నీకేమన్నా నష్టమా? అతిథిగా ప్రత్యక్షంగా సాయే వస్తారని నీతో నేను కూడా అనటం లేదు. కానీ ఎవరో ఒకరు వస్తారని మాత్రం నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. మరి నీ మనసులో ఎలా అన్నా అనుకో, నేను మాత్రం వారిని సాయే అని అనుకుంటాను. అంతెందుకు, నేను వారిని మరెవరో కాదు, ప్రత్యక్షంగా సాయే అని అనుకుంటాను. నా స్వప్నం తప్పక నిజమవుతుంది. సరే, మేము అలా మాట్లాడుకుంటున్నాము. ఆ రోజు మధ్యాహ్న సమయంలో యథావిధిగా హోలీ పూజ పూర్తయ్యాక భోజనానికి పళ్ళ్యాలు పెట్టారు. పిల్లలు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు, ఆప్తులు, మిత్రులు మొదలైన వాళ్ళ కోసం పీటలు వేసి అందమైన రంగురంగుల ముగ్గులు పెట్టారు. అందులో మధ్య భాగంలో ఒక పీట వేసి మిగిలిన వాటిలాగే సాయిబాబా కోసం ఓ పళ్ళెంలో వడ్డించారు. పళ్ళెం చుట్టూరా రంగురంగుల ముగ్గులు వేశారు. ప్రతి ఒక్క భోక్తకి చెంబు, పంచపాత్ర, ఉద్దరిని పెట్టారు. అందరికీ ఒకేలా పెట్టారు. అప్పడాలు, వడియాలు, వడపప్పు, నోరూరించే ఊరగాయలు, పెరుగు, పచ్చడి వడ్డించారు. అనేక రకాల కూరలు, పాయసం వడ్డించారు. వడ్డించటం పూర్తయింది. సమయం 12 అవటం చూసి భోజనం చేసేవారు మడి, ధార్మిక కార్యాలు లేదా భోజన సమయంలో శుద్ధతను పాటించటానికని వేరుగా పెట్టబడిన పట్టు వస్త్రం కట్టుకొని ఒక్కొక్కరు పీటల మీద కూర్చున్నారు. అయినా కూడా బయట నుంచి ఎవరూ రాలేదు. పళ్ళ్యాల ముందు అందరూ వచ్చి కూర్చున్నారు. అన్నం, రొట్టెలు, పప్పు వడ్డించారు. మధ్య భాగంలో ఖాళీగా ఉన్న పళ్ళెం తప్ప అక్కడ ఏ లోటు లేదు. ఎవరో అతిథి వస్తారని అంతా ఎదురు చూస్తున్నారు. ఎంతసేపని ఎదురు చూస్తాం అని చివరికి నా మనసుకి సందేహం వచ్చి తలుపు గడియ వేశాను. వెంటనే అన్నశుద్ధి. భోజన ప్రారంభంలో అన్నశుద్ధి అని అన్నం, పప్పు మీద ఓ చెంచడు నెయ్యి చేశారు. నైవేద్యం పెట్టి వైష్ణదేవంలోని ప్రతిరోజు భోజనానికి ముందు అగ్నికి ఆహుతి ఇచ్చే విధి. అనేక రకాల అన్నార్పణ సమయం వచ్చింది. ఇప్పుడు ఓం ప్రణయ స్వాహ, ఓం అపానాయ స్వాహ అని పంచ ప్రాణాలను ఆహుతి ఇస్తున్నప్పుడు మెట్ల మీద చప్పుడైంది. ఎవరో రావు సాహెబ్ ఎక్కడున్నాడు అని అడిగారు. భోజనం కోసం పీటల మీద కూర్చున్న వాళ్ళు స్వస్థంగా కూర్చుండిపోయారు. దాన్ని ఆపేశారు. నేను అలాగే తలుపు దగ్గరకెళ్ళాను. ఎవరో వచ్చారని నెమ్మదిగా తలుపు గడియ తీశాను. అప్పుడు మెట్ల మీద 2 వ్యక్తులు కనిపించారు. అందులో ఒకరు ఆలీ మహమ్మద్, రెండవ వ్యక్తి సంత్ మౌలానా శిష్యుడు ఇస్ము ముజావర్. ఇద్దరు ఎంతో ఆనందంగా ఉన్నారు. పళ్ళెంలో అన్నీ వడ్డించి భోజనం చేయటానికి అందరూ సిద్ధంగా ఉండటం చూసి ఆలీ ఇలా విన్నపం చేశాడు. ఇబ్బంది కలిగించినందుకు క్షమించండి. మా గురించి మీరు భోజనం ముందు నుంచి
లేచినట్లున్నారు. భోజనానికి కూర్చున్న వారంతా తినటం ఆపేసి మీకోసం ఎదురు చూస్తున్నారు. మీరు మీ వస్తువుని తీసుకోండి. తీరిక దొరికినప్పుడు నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఈ విషయం గురించి ఆశ్చర్యకరమైన ఓ అద్భుతాన్ని ఉన్నదున్నట్లు మీకు వివరిస్తాను. అలా అని చంకలోంచి ఓ పొట్లం తీసి ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టి ఆలీ దాన్ని విప్పాడు. దాన్ని చుట్టి ఉన్న వార్తాపత్రికను విప్పగానే వెంటనే సాయి బొమ్మ అందులో కనిపించింది. అతడు ఇలా అన్నాడు: ఈ వస్తువును మీరు ఉంచండి. నా విన్నపాన్ని మన్నించండి. సాయిమూర్తిని చూడగానే నా శరీరం గగురు పొడిచింది. అందులోని బాబా చరణాలపై నేను తలను పెట్టాను. ప్రేమానందాతిరేకంతో నా కంఠం పూడుకుపోయింది. నాకెంతో చమత్కారం అనిపించింది. అనురాగ ఇంద్రజలాన్ని మనసుపై ప్రసరింపచేసే సాయి చేసిన ఈ లీల ఎంత అద్భుతం! అలా ఈ లీలను చూసి ఆయన నన్ను పవిత్రం చేశారు. నా మనసులో గొప్ప జిజ్ఞాస ఉత్పన్నం అయింది. ఆలీ ఈ మూర్తిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఆలీ ఇలా చెప్పాడు: ఒక దుకాణంలో నుంచి కొని అతను దీన్ని తీసుకొచ్చాడంట. తరువాత వాళ్ళిద్దరూ ఒక క్షణం కూడా నిలబడకుండా ఇలా అన్నారు: మేము ఇప్పుడు వెళ్ళిపోతాము. మీరు ప్రశాంతంగా భోజనం చేయండి. ఈ విషయానికి కారణం ఇప్పుడు చెప్తే భోజనానికి అంతరాయం కలుగుతుంది కనుక నేను అదంతా సావకాశంగా తర్వాత చెప్తాను. అతని మాటలు నాకు కూడా యోగ్యంగా అనిపించాయి. బొమ్మ వచ్చిందన్న హర్షంతోనే ఉండిపోయాను. వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు చెప్పి నేను ఇలా అన్నాను: మంచిది, మీరిక వెళ్ళిరండి. మేము కూడా ఈ బొమ్మ ఇక్కడకు ఇప్పుడే రావటానికి కారణాన్ని తర్వాత చెప్తాము. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. సరే, తర్వాత వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక ఇదివరకు సాయి కోసం నిర్దేశింపబడిన మధ్య భాగంలో పెట్టబడిన పీట మీద ఆ బొమ్మను పెట్టాను. అందరూ ఎంతో సంతోషించారు. హృదయ తంత్రుల్ని మీటి సంతోష సంగీతాన్ని వెలువరించే సాయిబాబా లీల తర్కానికందనిది. ఆయనే ఈ బొమ్మని నిమిత్తంగా చేసుకుని వచ్చి కలలో తాము ఇచ్చిన మాటను నిజం చేశారు. ఒకవేళ వస్తే ఎవరో అతిథి వచ్చి పంక్తిలో భోజనం చేయటానికి కూర్చుంటారు అన్నదే ఇంట్లో వాళ్ళు అనుకున్న మాట. వాళ్ళు ఈ బొమ్మ రావటం చూసి ఎంతగానో ఆశ్చర్యపోయారు. బొమ్మలోని బాబా చిన్మయ కాంతుల అందమైన రూపాన్ని చూసి అందరికీ ఎంతో ఆనందం కలిగింది. కోరకుండానే ఇదంతా ఎలా జరిగిందని అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. సరే, ఈ ప్రకారంగా బొమ్మను పీటపై పెట్టాక విధిపూర్వకంగా అర్ఘ్యపాద్యాది పూజ చేసి భక్తి ప్రేమలతో నైవేద్యం సమర్పించి అప్పుడు అందరూ భోజనం చేయటం ప్రారంభించారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి హోలీ పండుగ రోజున ఈ మూర్తికి అష్టోపచార పూజలను నియమంగా చేస్తూనే ఉన్నాం. అలాగే పూజలోని ఇతర దేవతలతో పాటు దీన్ని కూడా ప్రతిరోజు పూజిస్తూ ఉంటాం. అలా అపూర్వ లీలలను సాయిబాబా తమ భక్తులకు అడుగడుగునా చూపిస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళిద్దరినీ ఈరోజు కలుద్దాం, రేపు కలుద్దాం అనుకుంటూ 9 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఎక్కడా కనిపించలేదు. చివరికి అదృష్టవశాత్తు ఈ సంవత్సరం నేను రోడ్డు మీద అలా నడుస్తూ పోతున్నప్పుడు ఆలీ మహమ్మద్ కలిశాడు. కలవగానే బొమ్మ గురించి అడగాలని నాకు కుతూహలం కలిగింది. ఇలా అన్నాను: ఇన్ని సంవత్సరాలు నువ్వేమీ మాట్లాడలేదేమిటి? ఇది వరకులాగే ఇప్పుడు కూడా అనుకోకుండా కలిశాం. సహజంగా కాలం కలిసొచ్చింది. ఈ బొమ్మ గురించి పూర్తిగా నాకు చెప్పు. మీరు కూడా శ్రీ సాయి భక్తులు, ఇది నాకు బాగా తెలుసు. కానీ ఆ రోజే సరాసరి మా ఇంటికే రావాలని మీకెందుకు అనిపించింది? దానికి ఆలీ మహమ్మద్ ఇలా అన్నాడు: అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినదంతా మీకు చెప్తాను వినండి. సాయిలీల ఎంత అపూర్వమో ఆశ్చర్యకరమో చూడండి. ఈ లీలకు అర్థమేమిటో, బాబా చేసిన ఈ పనికి కారణమేమిటో, భక్తి మర్మమేమిటో సాయిబాబాకే తెలియాలి. మనం ఎంతో శ్రేయస్కరమైన ఈ లీలను చెవులతో వినాలి, నోటితో చెప్పుకోవాలి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.
సరే, ఇప్పుడు తర్వాతి భాగాన్ని రాబోయే అధ్యాయంలో సవిస్తరంగా వివరించి చెప్తాను. శ్రోతలకు ఆనందం కలుగుతుంది. సాయి చరిత్ర ఖచ్చితంగా ఫలదాయకమైనది. ఎవరిని ద్వేషించని సాయి సదా ఆనందంతో పరిపూర్ణులై ఉంటారు. వారిని సదా అఖండంగా భజిస్తే మనకు సుఖము సంతృప్తి కలుగుతాయి. మనసు వాసనారహితమవుతుంది. చాతక పక్షి తన కోసం మేఘాలను ప్రార్థిస్తుంది, కానీ మేఘం సకల సృష్టికి ఉండే దాహాన్ని తీరుస్తుంది. బళా సాహెబ్ దేవ్ బాబాని ఆహ్వానించినట్టు బాబా కూడా భక్తులను పిలుస్తారు. భక్తుల పంక్తిలో శ్రోతలు కూడా కూర్చుంటారు. ఉద్యాపన కథలు విని సాయి సాన్నిధ్యంలోని ఆనందాన్ని భుజించి తృప్తితో త్రేణుస్తారు. సాయిబాబా పిలవకుండానే ఎలా వస్తారో, మట్టి మూర్తి రూపంలో ఎలా ప్రకటమవుతారో, తమ దాసులను తమకు ఎలా కృతజ్ఞులుగా చేసుకుంటారో, అడుగడుగునా ఎలా మేల్కొల్పుతారో దీన్నంతా భక్తులు అనుభవిస్తారు. హేమాడ్ పంత్ సాయికి శరణు వచ్చాడు. రాబోయే కథలో ఇదే చెప్పబడుతుంది. సాయి తమకు తాము యథేచ్ఛగా నిరూపించి ఈ వృత్తాంతాన్ని పూర్తి చేస్తారు. శరణన్న వాణ్ణి కరుణిస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు కనుక హేమాడ్ పంత్ సాయి పాదాలను కౌగలించుకుంటాడు. సాయి కూడా అతన్ని తిప్పి పంపరు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని ఉద్యాపన కథా కథన అనే పేరుగల 40వ అధ్యాయం ముగిసింది. శ్రీ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा,
सब ही झूठ जमाना, जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। नमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा 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 साई
సాయి